ఇదిగో ఇక ఆదిలాబాద్ కు రాజ్య జ్యోతి యాత్ర ఇక కలిసి ఆయన జ్యోతి యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. 1984 నుండి 1989 వరకు ప్రధానిగా దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప నాయకుడు ఇక రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇక ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటు అన్నారు. ఆయన మెమోరియల్ యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యంకు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఆయన యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయకులు బెజ్జంకి అనిల్, మోతీరాం, గౌలి సంజయ్, పరమేశ్వర్, శ్రీకర్ గౌడ్, కుదురుపాక సురేష్, కోలా నరసింహులు, తొడసం దౌలత్ రావు, అలాగే షకీల్ తదితరులు ఆ యాత్రలో పాల్గొని కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇక మరొక వైపు చూస్తే చైనా నౌకను సీజ్ చేసిన ఇరాన్ ఇక అంశం చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించడం కష్టం. తాజాగా మధ్య ప్రాచ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అనూహ్యమైన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా తనకు ఎంతో అండగా ఉంటున్న మిత్రదేశం చైనాను చెందిన ఒక నౌకను ఇరాన్ సీజ్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చైనా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అనూహ్య పరిణామం వెనుక ఇరాన్ ఆధిపత్య వ్యూహాలు, సముద్ర జలాలపై తన నిరూపించుకునే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్ముజ్లో అనూహ్య తనిఖీలు. హార్ముజ్ జలసంధి సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ నౌకను ఇరాన్ భద్రతా బలగాలు అకస్మాత్తుగా అడ్డుకున్నాయి. తనిఖీల పేరిట నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ప్రధానంగా చూస్తే చైనా సెక్యూరిటీ నౌకకు గుర్తించారు. మరొక వైపు హాంకాంగ్ రిజిస్ట్రేషన్, హోండూరాస్ జెండా, అలాగే ట్రంప్ పర్యటనతో ముడిపడిన టైమింగ్. మరొక వైపు హార్ముజ్ పై ఇరాన్ ఆధిపత్య ప్రదర్శన, మిత్ర దేశాలకైనా మినహాయింపులు లేవంటూ కూడా ఆ చేసేసిన క్షణంలో బయటపడ్డాయి. ఇక బండి భగీరథ్ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. మనం ఇంతకు ముందు ప్రస్తావించాం దాన్ని. బండి భగీరథ్ పైన నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ బాధ్యతలను జడ్జి మాధవి ఆధ్వర్యంలో ధర్మాసనం చేపట్టింది. కోర్టులో వాదోపవాదాలను విచారణ అత్యంత పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ కేసుతో ముడిపెట్టి సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆకతాయిలు మరియు ఉద్దేశపూర్వక ట్రోలర్స్ తీవ్రస్థాయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి వ్యక్తిగత జీవితాన్ని కేసుతో ముడిపెడుతూ ఆమె నైతికతను దెబ్బతీసే విధంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఒక మహిళా జడ్జి అని కూడా చూడకుండా అత్యంత జుగుస్పారకమైన రీతిలో నిరాధారమైన ఆరోపణలు చేయడం న్యాయవర్గాలను, పౌర సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ లో ప్రధానంగా ఒక తీవ్రమైన ఆరోపణలు వైరల్ చేశారు. బండి భగీరథ్ కు గనక జడ్జి మాధవి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా ఆమె భర్తకు ప్రతిష్టాత్మకమైన బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కట్టబెడతారనేది ఆ పోస్టుల సారాంశం. ఇక న్యాయస్థానం తీర్పులను ప్రభావితం చేసేలా పరోక్షంగా ఒక అక్రమ లావాదేవీ జరుగుతుందన్న భ్రమను ప్రజల్లో కల్పించేలాగా ఈ పోస్టులను అత్యంత వ్యూహాత్మకంగా సర్క్యులేట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా విచారణలో న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని, వ్యక్తిగత దాడిని న్యాయమూర్తి మాధవి స్వయంగా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను తన వ్యక్తిగత ప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మరొక అంశం, ఇక హైకోర్టు రిజిస్ట్రార్ రంగంలోకి దిగారు. ఈ అంశంపై కూడా న్యాయమూర్తిపై జరుగుతున్న ఈ హేయమైన ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారా అమలు ఇక తెలంగాణలో ఎఫ్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎఫ్సెట్ ఫలితాలు అట్టహాసంగా విడుదలయ్యాయి. ఆదివారం రోజు జేఎన్టీయూ హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారానా, ఉన్నత విద్యా మండలి చైర్మన్
ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తదితర ఉన్నతాధికారులు అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా అందులో 1,97,241 మంది విద్యార్థులు హాజరయ్యారు.